మహానటి అనే ఒక సినిమా ఫారెన్ కార్లు వాడటం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటం, బట్ ఒక పాయింట్ లో తినడానికి తిండి లేదు, జబ్బు పడితే చూపించుకోవడానికి డబ్బు లేదు అని అంటారు. తాగితే వందలలో వేలలో ఖర్చు అవుతుంది, 100 ఎకరాలకు పోతే సార్. తాగడం వల్ల కాదండి, వాళ్ళు దెబ్బతిన్నంత సినిమా చిత్తూరు లాస్ట్ లో అదే చెప్పాడు. వాస్తవాన్ని జనాలు మాట్లాడుకున్నప్పుడు డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. అలానే వాడిని ఎవరినన్నా ఒక 5,000 అప్పివ్వాలి. మీరు ఈ పుస్తకంలో రాసినప్పుడు ఒక ఫేమస్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి మహానటి అనే ఒక సినిమా సావిత్రి గారు కదా. సో సావిత్రి గారు ఫారెన్ కార్లు వాడటము, మొత్తం 100 ఎకరాల భూములు, చాలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటము, ఎక్కువ ఆస్తులు సంపాదించుకోవడం, ఇలాంటివన్నీ చేసి ఉన్నారు. బట్ ఒక పాయింట్లో ఆవిడ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో తినడానికి తిండి లేదు, షుగర్ వస్తే చూపించుకోవడానికి, జబ్బు పడితే చూపించుకోవడానికి డబ్బు లేదు అని అంటారు. ఈ మీ పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. నేను జమున గారు బతుకున్నాడు, ఈ ఆర్టికల్స్ రాస్తున్న టైంలో జమున బతుకున్నారు. సరే వాళ్ళని అడిగితే ఏంటంటే సమకాలీనులు కదా వాళ్ళంతా, ఆమెకు బాగా తెలుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళాను ఒకసారి. వీళ్ళు ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఇట్లా మహానటులు కదా, మరి మీరేమో బాగానే ఉన్నారు. అప్పటికి అంటే నేను వెళ్ళే నాటికి కూడా ఆమె చెప్పింది, ఇప్పటికి కూడా నేను ఒకరికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నానండి అని చెప్పింది జమున. మిగతా వాళ్ళు అట్లా ఎందుకు అయ్యారండి వాళ్ళని అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే, మీరు అన్నట్టు సావిత్రి తాగడమే, కాంతారావు వీళ్ళంతా అంటే రాజనాల, సావిత్రి, ఇంకా కొంతమంది ఒకటి తాగితే వందలలో వేలలో ఖర్చు అవుతుంది, 100 ఎకరాలకు పోతే సార్. అది అంటే ఆమె అదే చెప్పింది, తాగడం వల్ల కాదండి, తాగుడుకి ఎక్కువ ఖర్చు కాదు తాగుడుకు. వీళ్ళంతా ఎట్లా ఇబ్బంది అంటే మనం ఏంటి అనేది గుర్తించాలి. ఫస్ట్ నటివి కదా, నటించడం నా డ్యూటీ, అది గుర్తించాలి. అది కాకుండా ఏంటంటే వీళ్ళందరూ కూడా సినిమాలు తీసి దెబ్బతిన్నారండి. వీళ్ళందరూ కూడా సినిమాలు తీసి దెబ్బతిన్నారు. సావిత్రి కూడా అంతే సినిమాలు తీసి దెబ్బతిన్నది. ఆమె చెప్పింది, నా జీవితంలో వాళ్ళ ఫాదర్ చెప్పాడు, నువ్వు నీ డ్యూటీ అది కాదు, నువ్వు చేయొద్దు అన్నాడు. ఆమె ఎక్కడ పెట్టుబడి ఒక్కడికి నమ్మి 30,000 ఏదో పెట్టుబడి పెట్టింది సినిమా అప్పుడు ఆ రోజుల్లోనే. సరే వాడు సినిమా తీయలేదు, మోసం చేశాడు. ఆ 30,000తోనే పోయాయి. మనం సినిమా తీయడం మన డ్యూటీ కాదు, నటించడం మన డ్యూటీ అనేది నేను మొదటి నుంచి దానికి కట్టుబడి ఉండడం వల్లనే ఆమె ఈ సుచిత్ర తర్వాత ఉంటుంది కొంపల్లి, ఆ ఏరియాలో ద్రాక్ష తోటలు ఉంటాయి. అప్పుడు 100 ఎకరాలు ఉండేదటండి. అంటే వాళ్ళ అబ్బాయి కోసం అమ్మేసిందట 100 ఎకరాలు. మద్రాసులో పెద్ద బిల్డింగ్ ఉండేట. ఆమె గిరిజకు చాలా తక్కువ రేట్లో వచ్చేసానండి. ప్లస్ ఇక్కడ ఉండగా కూడా ఆమె బాగా వస్తుంది. ఎందుకంటే నేను నటించడం నా డ్యూటీ, నటిస్తా అంతే. అట్లా సినిమాలు తీసి, కాంతారావు కూడా అంతే కదా, సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. సినిమాలు తీసి కూడా నిలబడేది ఒకరు అని చెప్పేసి ఆమె ఎందుకు నిలబడదు కూడా చెప్పింది. ఎందుకంటే భానుమతి ఒక్కటే సినిమాలు తీసినప్పటికీ దెబ్బతినకుండా నిలబడింది. ఎట్లా అంటే స్టూడియో ఆమెకే ఉండే, మిగతా నటులకు చిన్న నటులు ఆమెను నటించేది, మిగతా నటులు జీతం ఇచ్చినట్టు ఇచ్చేది. కాబట్టి ఆమె ఒక్కతేనండి అట్లా సినిమాలు తీసి దెబ్బతినకుంటూ ఉన్నది. మనం డ్యూటీ ఏందో మెయిన్ అది చేయాలి ఫస్ట్. అది వచ్చి గాలి వదిలేసి ఇంకో దాంట్లో చేస్తే దెబ్బతింటాము. వీళ్ళంతా దెబ్బతిన్నది దాంతోనే. తాగుడు ఓకే, క్యారెక్టర్ దెబ్బతింటది, నువ్వేం చేస్తున్నావో తెలియకుండా పోతుంది, దానికి ఇది అవుతుంది తప్ప వాళ్ళు దెబ్బతిన్నదంతా సినిమాలు తీసి. ఓకే, ఇప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు 5,000 రూపాయల జీతంతో యాక్టింగ్ కెరియర్ని నడిపిస్తున్నప్పుడు చిత్తూరు నాగయ్య అని చెప్పేసి ఒక ఫేమస్ హీరో ₹1,00,000 రెమ్యూనరేషన్, ఆ రోజులలో ₹1,00,000 అంటే ఇప్పుడు మోర్ దెన్ 10 crores ఉండుంటుంది ఇప్పుడు. సో ₹1,00,000 రెమ్యూనరేషన్ ఆ రోజులలో తీసుకున్నటువంటి చిత్తూరు నాగయ్య గారు ఎందుకు ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో, ఈ చిత్తూరు నాయకు కూడా ఏంటంటే హీరోగా నటిస్తూనే, అంటే ఆయనకు మైసూర్ మహారాజు గండపేట దొరికాయండి, ఏడుగు మీద ఊరేగించారు. అప్పుడు ఆ కాలంలోనే 50sలోనే అంత గండపేట దొరికి రాజులే తీసుకొని, అద్భుతమైన నటుడు అతను, మంచి పేరు ఉంది. అని ఏంటంటే డబ్బు మీద దృష్టి పెట్టే స్టూడియో పెట్టాడు అతను. స్టూడియోలో ఏంటంటే సత్రంలాగా ఎవరంటే వాళ్ళు వచ్చి తినిపోయే వాళ్ళట. కనీసం నీ షూటింగ్కు ఎంతమంది వస్తున్నారో వాళ్ళు తింటే ఒక అర్థం ఉంది. ఎవరెవరో వచ్చి తినిపోయేవాళ్ళటండి. నాకు ఒకసారి ధర్మవరం సుబ్రహ్మణ్యంతో ఏదో సందర్భంలో ఆయన దగ్గరికి పోయాను, రిపోర్టర్ ఉండగానే. ఆయన దగ్గరికి పోతే ఆయన రామానాయుడుకు సంబంధించిన సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఉంటే ఆయన భోజనం చేస్తున్నాడు, ఏదో కాస్త మాట్లాడాక ఆయన ఒక మాట చెప్పాడు. అంటే రామానాయుడు ఎంత సిస్టమేటిక్గా ఉంటారు అనేది నాగయ్యకు రామానాయుడు చూస్తే, చిత్తూరు నాగయ్యనేమో రోడ్డు మీద పోయేవాడు కూడా వచ్చి సినిమాలకు ట్రై చేస్తున్నవాడు అందరూ కూడా వచ్చి ధర్మసత్రంలాగా తినడము. ప్లస్ వీళ్ళకు పోటీ ఉన్న స్టూడియోలో వాళ్ళు ఈ రోజు ఏం పెట్టారంటే వీళ్ళు దానికంటే ఇంకా పోటీ పడే ఫుడ్ పెట్టడం, ఇట్లా ఇవన్నీ పెట్టేవాడు.
ఈయన రామానాయుడుకి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు షూటింగ్లో 100 మంది ఉన్నారంటే ఆ భోజనం అరేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా 100 మంది ఏంటంటే 100 మందికి అరేంజ్ చేస్తారు వాళ్ళు. 101 ఎవడన్నా వస్తే దానికి డబ్బు పే చేయాలంటాడు. అట్లా ఉంటాడు కాబట్టి రామానాయుడు అన్ని సినిమాలు తీయగలిగాడండి. అంటే నువ్వు ఈ వ్యాపారం చేసిన సిస్టమేటిక్ పాటించు. రోడ్డు మీద ధర్మసత్రంలో ఎవరన్నా వాళ్ళు వచ్చి తినిపోతుంటే చిత్తూరు నాగర్ లాస్ట్లో అదే చెప్పాడు, ఆ పాత్రదానం తప్పు అని నా జీవితం నిరూపించింది. ముందు నీ కుటుంబము నువ్వు సరిగ్గా ఉన్నవా, రేపేమన్నా అయితే బతకగలుగుతావా చూసుకొని దానాలు ధర్మాలు చెయ్యి. చివరి స్టేజ్లో ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు నటిస్తారు కదా, అంటే ఫుడ్ కోసం అలాంటి స్థాయికి ఫస్ట్ సూపర్ స్టార్ అని. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారిని తీసుకుంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీతోని మనకు నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ తెలుగు రాష్ట్రాలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అయ్యారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు ఆయన స్టూడియోస్ కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఆస్తులు కావచ్చు, రాజకీయ వారసత్వం కావచ్చు, సినీ వారసత్వం కావచ్చు. ఏఎన్ఆర్ గారు కూడా తర్వాత 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ పిల్లలకు ఇచ్చారు. బట్ వాళ్ళంత ఫేమ్ ఉన్నటువంటి కాంతారావు గారు కానీ లేకపోతే రాజనాల గారు వీళ్ళు కంప్లీట్గా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మీరు రాజనాల గారి గురించి చెప్తూ పుస్తకంలో ఒక పాయింట్ చెప్పారు. మీరు షుగర్ ఉన్నది ఆయనకు సారథి స్టూడియోస్ వైపు ఆటోలో తిరిగి తనని ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. రాజనాల గారు ఒకసారి కళ్ళు ఉరిమి చూస్తే దానికే చప్పట్లు పడేవి, అంత విలనిజం ఉన్నటువంటి హీరోల కంటే ఎక్కువ రెప్యుటేషన్ తీసుకునే అని చెప్పారు. ఎందుకు రాజనాల గారు అట్లా? అంటే ఆయనకు ఐడియా లేదండి, ఏమో అతనే చెప్పాడు. ఏదంటే శాశ్వతంగా ఇట్లనే ఉంటుంది అనుకో. ఇప్పుడు ఒక టాప్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా ఉన్నోళ్ళు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు అయినా శాశ్వతంగా ఇట్లనే ఉంటుంది అనుకుంటారు. ఉండదండి, ఏది శాశ్వతంగా ఉండదు. నువ్వు టాప్కి వెళ్ళే రాజకీయ నాయకుడు కూడా కింద పడిపోతాడు, కింద పడిపోయినోడు మళ్ళీ పైకి లేస్తాడు. ఏది శాశ్వతం కాదు. నీ చేతిలో ఉన్న డబ్బే నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకుంటే నటన అవకాశాలు లేకపోయినా అది నేను బతికిస్తుంది. అతని హాలీవుడ్ వాళ్ళు వచ్చి సినిమా తీశారండి రాజనాల కోసం, ఇండియాలో సినిమా తీశారు. ఇప్పుడు హీరో అయితేనేమో ఒకటే సినిమాలో, ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా ఒకటే సినిమాలో హీరో. ఇతనేమో వాళ్ళిద్దరు దాంట్లో వీళ్ళని ఇతనే కదా, వాళ్ళకంటే ఎక్కువ వచ్చేవి ఇతను. అయితే ఏంటంటే ఇతను ఇలా ఇదే శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. అనుకోండి ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఏమవుతుంది, ఎటు పోతుంది అనేది ఏమీ. ఇప్పుడు హీరోయిన్లకు కానీ, అంటే ఆ తరం హీరోయిన్లకు కానీ వీళ్ళకి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక మంచి టీం ఉందనుకోండి, అంటే వీళ్ళు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి రేపటి కోసం కాపాడదాం అనుకునే తల్లిదండ్రులు కానీ, ఒక టీం బృందం కానీ, బంధువులు కానీ ఎవరైనా ఉంటేనేమో బతికిపోతున్నారండి. లేరనుకోండి ఇట్లా తయారైపోతున్నారు. నమ్మి ఎవరికో ఇస్తారు, వాళ్ళు తినేస్తే వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు. వాస్తవానికి జనాలు మాట్లాడుకున్నప్పుడు డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం, ప్రేమలు శాశ్వతం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. అంత డబ్బు సంపాదించడానికి మాట్లాడతారు. ఆ ఫిలాసఫీలన్నీ డబ్బు షారుఖ్ ఖాన్ కూడా ఇదే మాట అంటాడు. బిఫోర్ స్పీకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆన్ మనీ, ఫస్ట్ అర్న్ మనీ అని చెప్తుంటారు సార్. అలానే వాడిని ఎవరినన్నా ఒక 5,000 అప్పివ్వన్నాడు.